ఫ్యామిలీతో చూడగలిగే మూవీ చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. సూర్య గారు అయితే ఇట్స్ లైక్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఆయన యాజ్ అ మాస్ విలన్ చాలా బాగా చేశారు. లాగ్ అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఫైట్స్ అవి కొంచెం డ్రాగ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. పోటీ పడి చేశారండి. ఎవరికి వాళ్ళే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. ఎవరిది వాళ్ళది. ఎందుకంటే నాని గారి నుంచి మనం ఇట్లాంటి ఈ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు. సో సూర్యతో అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అమేజింగ్ అండి. చాలా బాగా మ్యూజిక్ విజయ్ గారు చాలా బాగా ఇచ్చారండి. ఐఎమ్ మ్యూజిషియన్. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫిలిం కి తగ్గ బ్యాక్గ్రౌండ్, ఫిలిం కి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అండి. ఎవరి పార్ట్ వాళ్ళు చాలా బాగా చేశారు. లిరిక్స్ అంటే ఏమో అండి, స్పెషల్ గా సాంగ్స్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కి స్పెషల్ గా ఓన్లీ మ్యూజిక్ అని చెప్పి బట్ లేదండి, అలా ఏం అనిపించలేదు. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. యాజ్ మ్యూజిషియన్ నాకైతే విజయ్ గారి మ్యూజిక్ చాలా నచ్చింది. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్ కి తగ్గ కామెడీ బాగుంది. అండ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సొసైటీకి మెసేజ్ అంటే యాంగర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలనేది అయితే చూపెట్టారండి. చేసుకున్నారు కదండి. వాళ్ళ మదర్ సెంటిమెంట్ పెట్టారు కాబట్టి చేసుకున్నారండి. అంటే దేర్స్ మీనింగ్ఫుల్ యాక్షన్, మీనింగ్ఫుల్ లైన్ ఉంది. ఏదో కోపం అంటే జస్ట్ కోపం వచ్చేసి అందరినీ కొట్టేసి ఇట్స్ నాట్ లైక్ దట్. మదర్ చెప్పినందుకు ఎక్సలెంట్ గా ఉందండి. సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. బ్యాలెన్స్ చేసి విలనిజాన్ని కామెడీని బ్యాలెన్స్ చేస్తే సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఆయన ఎప్పుడూ బెస్ట్ మూవీస్ అండి. ఇది ఎక్సెప్షనలీ బెస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎమోషన్ ని కవర్ చేశారు, సెంటిమెంట్ ని కవర్ చేశారు, ఫైట్స్ ని కవర్ చేశారు. ఫ్యామిలీ కోసం కొంచెం తగ్గడం అన్న చూపెట్టారు. సో షోస్ హౌ ఎమోషనల్ ఈజ్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ అని. ఫ్యామిలీ లవ్ ని, ఎఫెక్షన్ ని అట్లా కూడా కవర్ చేశారు. ఎక్సలెంట్ అండి. ఆల్వేస్ చాలా బాగుంది. అండ్ వివేక్ గారి స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది. దయచేసి కంట్రోల్ చేసుకోవచ్చు, మంచి మెసేజ్ ఇవ్వచ్చు, మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, ఎదురు సమాజాన్ని బాధపడుతున్న సమాజాన్ని కూడా కాపాడుతూ మంచి మెసేజ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. 3 గంటలు ఉన్నా కానీ హ్యాపీగా మంచి మూడ్ లేదు. లాగ్ ఎక్కువ లేదు. 3 గంటల సినిమా అంటారు కదా, హ్యాపీగా కూర్చొని చూసినాము. చాలా బాగుంది. మంచి మూడ్ తో కూర్చొని చూస్తారు. ఎమోషన్ తో కట్టి పడేస్తారు. ఒక్కొక్కసారి సీట్ ఇట్లా బిగబట్టుకుంటాము, హార్ట్ అటాక్ వస్తుంది ఫీలింగ్ కూడా కలుగుతాయి. మంచి వివేకంతో తీసినాడు. నాకు ఒక రాజమౌళి కనపడ్డాడు. పాత సినిమాలో మన బి గోపాల్ గారి ఎమోషన్ కనపడ్డది. వాళ్ళ సినిమాలో ఉండే ఫైట్స్, ఎలివేషన్స్ మస్తున్నాయి. చిన్న డైరెక్టర్ అని ఎక్కడ చూడకుండా చిన్న చూపు చూస్తే మాత్రం మంచి సినిమాలు కోల్పోతారు. మీకు వివేక్ ఆత్రేయ గారు మంచి వివేకంతో తీశారు. చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. అందరు ఫ్యామిలీతో సహా చూడొచ్చు. బూతు లేదు. జస్ట్ కొంచెం ఫైట్స్ ఎక్కువ కోపం వల్ల మస్తు మూవీ పడ్డది. బ్లాక్ బస్టర్. దసరా మించిన బ్లాక్ బస్టర్. అంతకుముందు సినిమాలో దసరా కదా, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ ఈ సినిమా. సరిపోద్దా శనివారం కొడకల్లారా ట్రోలర్స్ మీకైతే సరిపోదు. మీరు చూడండి రాబాయి, మీకైతే ఖచ్చితంగా పడుతుంది. అది బాగలేదు, ఇది బాగలేదు అంటారు. ఈ సినిమా చూసి ట్రోలింగ్ చేయడం చూద్దాం దమ్ముంటే. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మ్యూజిక్. ఖతర్నాక్ కొట్టిండు. రాజస్థాన్ జాక్సన్ అట మస్తు కొట్టినావు కాక. జాక్సన్ కాక మస్తు కొట్టినావు. మొత్తం ఒక్కొక్కటి జామ్ అయిపోతాయి, జంక్షన్ జామ్ అయిపోతాయి. ఖతర్నాక్ మూవీ పడ్డది. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిపోదా శనివారం నాకైతే సరిపోయింది. 4.5. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. ఎందుకంటే విలన్ అండ్ హీరో ఇద్దరి పైన రావడం జరిగింది. సో ఓవరాల్ గా విజయం అంటే లేదు కానీ సూర్య గారు వస్తారో ఆ ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ఓవరాల్ గా మూవీలో ఒక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా, నాని ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకున్నాడు. ఏది తాడు నల్ల ఉంటుంది, అది కట్టుకుంటే తెల్లగైపోతుంది. నాకు అర్థం కాలేదు. దాని అదే రోప్ కాలేదు కదా, కాలినప్పుడు ఫైట్ 5 నిమిషాలు కదా ఫైట్ చేసి ఆ రోప్ కాలకుండా ఒక చెట్టు కూడా కాలేదన్న. సో రోప్ కూడా నేచురల్ గా యాక్ట్ చేసేది నాని స్టార్ట్ ఉండే పార్టీకి. సో ఇదండి ఓవరాల్ గా మూవీ. ఎన్ని క్వశ్చన్స్ సూర్యాది నాని చెప్పినా ఇప్పుడు సూర్య వచ్చేసి నాని వచ్చేసి సైలెంట్ గా చేశాడు, సూర్య వచ్చేసి వైలెంట్ గా చేశాడు.
మురళీ కృష్ణ వచ్చేసి డిఫరెంట్ గా చేశాడు. దిస్ ఇస్ ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ అండి, మూవీ కాన్సెప్ట్. సో నాకు తెలిసి ఇంకా రేటింగ్ 3కి ఇచ్చేసిన, ఇంకా మీ ఇష్టం, మీ రేటింగ్ మీరు మీ ఇష్టం అది. ఓకేనా? ఇంకోటి నెక్స్ట్ వీక్ వరకు వేరే సినిమాలు ఏదైనా అర్థమైపోయింది నాకు, చూడడం రివ్యూ తప్ప ఏది లేదు ఆప్షన్ మీకు. ఓకేనా?